అందరికీ ప్రణామాలు. రావణాసుడు అన్ని దానిలలో చాలా గొప్ప వ్యక్తి. కానీ ఒక తప్పు వల్ల ఆయన స్థితి దిగజారిపోయింది. కానీ రావణాసుడు యమధర్మరాజును కూడా విడవకుండా ఆయనతో ఫైటింగ్ చేసినాడు, అంటే యుద్ధం చేసినాడు. యుద్ధం చేసేటప్పుడు రావణాసుడి నుంచి తప్పించుకోవడానికి యమధర్మరాజు ఏం చేసినాడంటే కాకి అనే పక్షిలో దూరి ఆ పక్షిలో నుంచి ఆయన అక్కడి నుంచి కొన్ని రోజులు దాచిపెట్టుకొని యమధర్మరాజు మళ్ళీ యమలోకం లేకుంటే ఎన్నో జీవులకు ప్రాబ్లం కదా, అందుకని ఆయన తప్పించుకు అప్పుడు కాకి వరం ఇచ్చినాడు, నువ్వు ఖచ్చితంగా నీవు ఇక్కడ తిథి కార్యక్రమాలు ఉంటే అక్కడ నీవు ఖచ్చితంగా ప్రజెంట్ అవ్వాలి. ప్రజెంట్ అయ్యి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీ పూర్వీకులకు అంటే మీ పితృదేవతలకు అందజెయ్యి అని కాకి ద్వారా పితృదేవతలకు మోక్షాన్ని కలిగిస్తాడు. ఆ విధంగా కాకి వరం ఇచ్చినాడు, మోక్షం వస్తుంది మీ వాళ్ళకి.